వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. దువ్వాడ వాణి తనపై దాడి చేసేందుకు యత్నించారన్నారు దివ్యల మాధురి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని ఇష్టపూర్వకంగానే రిజిస్ట్రేషన్ చేశారన్నారు. మీడియా సమావేశంలోనే దువ్వాడ శ్రీనివాస్ కు మాధురి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇంటి రిజిస్ట్రేషన్ పై దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. మాధురికి తాను 2 కోట్లు అప్పు ఉన్నానని దువ్వాడ చెప్పారు. ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలు, ఇతర అవసరాల కోసం మాధురి వద్ద అప్పు చేశానన్నారు దువ్వాడ. టెక్కిలికి చెందిన చింతాడ పార్వతీశంకు 60 లక్షలు ఇవ్వాలన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తన వ్యాపారాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. మనస్ఫూర్తిగా తన ఆస్తిని మాధురికి రిజిస్ట్రేషన్ చేశానని తెలిపారు. మరిన్ని వివరాలు ప్రెస్ మీట్ పెట్టి చెబుతానని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. తన ఆస్తిలోకి తన అనుమతి లేకుండా ఎవరూ రావడానికి అర్హత లేదన్నారు మాధురి. దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకు వాణి ప్రయత్నం చేశారన్నారు. యాక్సిడెంట్ సమయంలో తనతో పాటు దువ్వాడ శ్రీనివాస్ వాయిస్ ను సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ వాణి వాయిస్ రికార్డ్ ప్లాన్ చేశారని విమర్శించారు. తన భర్తతో కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయన్నారు. పార్టీ కార్యక్రమాలు చేసేందుకు ఇంటికి దువ్వాడ శ్రీనివాస్ కు అద్దెకు ఇస్తానన్నారు మాధురి. ఇది చాలా తప్పు. ఇప్పుడు ఆర్డర్ వచ్చినా ఎలా చేయట్లేదు, ఎందుకు చెయ్యట్లేదు? వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దివ్యల మాధురి వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, ఏదైతే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ డ్రామా రోజుతో మలుపు తిరుగుతోంది. ప్రధానంగా నిన్న ఏదైతే మళ్ళీ గొడవ స్టార్ట్ అయిందో, దివ్యల మాధురి దువ్వాడ శ్రీనివాస్ నివాసానికి రావటం, ఆ తర్వాత దువ్వాడ సతీమణి వాణితో పాటు ఆమె కుమార్తె హైందవి ఇద్దరు కూడా మళ్ళీ లోనకు వెళ్లేటటువంటి ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో అలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా దివ్యల మాధురి ఒక వీడియోను రిలీజ్ చేసింది. ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఏదైతే వివాదాస్పదమైనటువంటి ఇల్లు ఉందో ఆ ఇల్లు తన పేరిట రిజిస్ట్రేషన్ చేశారు పలాస రిజిస్టర్ కార్యాలయంలో అని చెప్పి నిన్న డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు దివ్యల మాధురి ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ లో ప్రధానంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇల్లు ఉందో ఆ ఇల్లు పైన పూర్తి హక్కులు తనకు ఉన్నాయని, గతంలో ఎన్నికల ఖర్చులకు కానీ లేకపోతే వ్యక్తిగత అవసరాలకు కానీ 2 కోట్ల వరకు దువ్వాడ శ్రీనివాస్ కు అప్పు ఇచ్చినట్లు మాధురి తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆ 2 కోట్లు తిరిగి ఇవ్వలేనటువంటి స్థితిలో శ్రీనివాస్ ఉన్నందున తన సొంతంగా అది ఏర్పాటు చేసుకున్నటువంటి ఇల్లు కాబట్టి, స్వతతో నిర్మించుకున్నటువంటి ఇల్లు కాబట్టి దాన్ని మాధురి పేరున రిజిస్టర్ చేశారు అనేటటువంటిది మాధురి చెప్తోంది. దీనికి తోడుగా ఇప్పుడు పూర్తి స్థాయి హక్కులన్నీ కూడా ఇంటిపైన మాధురికి ఉన్నాయనేటటువంటిది ఆమె స్పష్టం చేశారు. ఇదే నేపథ్యంలో మీడియా కాన్ఫరెన్స్ లోనే ఆమె దువ్వాడ శ్రీనివాస్ కు ఫోన్ చేసి స్పీకర్ పెట్టి ఇంటికి సంబంధించి ఏవైతే రిజిస్ట్రేషన్ జరిగిందో దానికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా స్వయంగా దువ్వాడ శ్రీనివాస్ వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే దువ్వాడ వాణి గత కొంతకాలంగా ఏదైతే శ్రీనివాస్ నివాసం ఉంటున్నటువంటి ఇల్లు ఉందో ఆ ఇల్లును కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనేటటువంటి ఆరోపణ చేయడం, దాంతో పాటుగా వాణి తనపైన దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారనేటటువంటి ఆరోపణ చేశారు. పోలీసులకు తన పేరిట రిజిస్ట్రేషన్ అయినటువంటి ఇంటి పత్రాలను చూపించిన తర్వాత పోలీసులు స్వయంగా తనకి ఇంట్లోకి అనుమతించారు. కాబట్టి ఇకపైన తన ఇంట్లో తాను ఉంటాను, వాణికి గాని లేకపోతే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు గానీ ఆ ఇంటి ఆవరణలోకి వచ్చేటటువంటి హక్కు లేదు, తను ఎవరిని కూడా రానివ్వను, తన సొంత ఆస్తి అనేటటువంటిది మాధురి చెప్తోంది. మొత్తానికి మరోవైపు అయితే ముఖ్యంగా శ్రీనివాస్ కూడా దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వడంతో ఇక మాధురి పేరిట ఏదైతే వివాదాస్పద ఇల్లు ఉందో అది రిజిస్ట్రేషన్ అయిపోయినట్లు పూర్తి స్థాయిలో సమాచారం వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వాణి కూడా నిన్నటి నుంచి చెప్తోంది ఏదైతే ఇంటికి సంబంధించి వివాదం జరుగుతుందో వివాదంలో ఉండేటటువంటి ఇంటిని ఏ రకంగా మాధురికి రిజిస్టర్ చేస్తారనేటటువంటి దువ్వాడ వాణి లేవనెత్తుతున్నటువంటి అంశం. కానీ ప్రస్తుతానికైతే మాధురి పేరిట ఇంటిని దువ్వాడ శ్రీనివాస్ రిజిస్టర్ చేసినట్లు శ్రీనివాస్ స్వయంగా ఒప్పుకున్నారు. దాంతో పాటుగా దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ను కూడా లాయర్ సమక్షంలో మాధురి కొద్దిసేపటి క్రితం మీడియాకు చూపించడం జరిగింది. అవసరమైతే ప్రస్తుతం ఏదైతే వివాదాస్పదమైనటువంటి ఇల్లు ఉందో దువ్వాడ శ్రీనివాస్ సంబంధించి అది పూర్తిగా మాధురి అండర్లోకి వచ్చిందని చెప్పి ఆమె చెప్తుంది. కాబట్టి అవసరమైతే పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం దువ్వాడ శ్రీనివాస్ కు అద్దెకిస్తానని చెప్పి కూడా ఆమె ప్రకటించింది. మొత్తానికి వ్యవహారం అంతా చూస్తే
ఏదైతే ప్రస్తుతం దువ్వాడ నివాసం ఉంటున్నటువంటి ఇంటి కేంద్ర బిందువుగా మొత్తం కూడా వివాదం జరుగుతోంది. ఆ ఇంటికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ ఇప్పటికే మాధురికి రిజిస్టర్ చేసినట్లు డాక్యుమెంట్స్ కూడా బయటపడ్డాయి. కాబట్టి ఈ వివాదం మళ్ళీ ఏ రకమైనటువంటి మలుపు తిరుగుతుంది అనేటటువంటిది కొంత ఆసక్తి నెలకొంది.